హాయ్ అందరికీ. మన ఇంగ్లీష్ ఎగ్జామ్లో సెక్షన్ బి క్రియేటివ్ రైటింగ్ అంటే కొంతమందికి భయం, మరికొంతమందికి విసుగు. కానీ వీడియోస్ చూసిన తర్వాత క్రియేటివ్ రైటింగ్ మీకు ఇష్టమైన సెక్షన్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్ రాయడం కాదు, ఇది మీ ఇమాజినేషన్తో ఒక కథను క్రియేట్ చేయడం. ఇంగ్లీష్ గ్రామర్, ఎక్స్ప్రెషన్, స్ట్రక్చర్లను సహజంగా ప్రాక్టీస్ చేస్తే ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం మీకు. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది క్రియేటివ్ రైటింగ్ అంటే ఏంటి, ద మ్యాజిక్ డోర్ ప్రశ్నను ఎలా మీరు ఎదుర్కోవాలి, ఒక్కో లైన్ని ఎలా ఊహించాలి, స్టోరీలో ప్రాబ్లం సొల్యూషన్ స్ట్రక్చర్ ఎలా ఉంచాలి, చివర్లో ఎమోషన్ లేదా మార్పును ఎలా చూపించాలి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఎగ్జామ్లో మీ పెన్ కంటిన్యూస్గా కథలు రాయడం మొదలు పెడుతుంది. సిద్ధంగా ఉన్నారా? లెట్స్ బిగిన్. క్రియేటివ్ రైటింగ్ అంటే ఏంటి? క్రియేటివ్ రైటింగ్ అంటే మీరు ఇప్పటికే చదివిన కథ కాదు, మీ మనసులో ఊహించిన కొత్త కథ. ఎగ్జామ్లో ఈ సెక్షన్లో హింట్స్ ఇచ్చి వీటిని ఉపయోగించి ఒక స్టోరీ రాయమని అడుగుతారు. అదే సెక్షన్ బి, క్వశ్చన్ నెంబర్ 9. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. తెలివిగా రాస్తే 5 మార్కులు సులభంగా మీరు సాధించవచ్చు. ఎందుకంటే ఇది మీ ఊహాశక్తి మరియు రైటింగ్ సామర్థ్యాన్ని పరీక్షించే అద్భుతమైన ప్రశ్న. టెక్స్ట్ బుక్ ఆధారిత ఆన్సర్ కాదు కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ వస్తాయి. ఇలాంటి కథలు రాయడం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏవైనా రెస్ట్రిక్షన్స్ లేకపోతే నియమాలు ఉన్నాయా, స్పెల్లింగ్ తప్పైతే మార్కులు తగ్గుతాయా, ఇలాంటి డౌట్స్ వస్తాయి. డోంట్ వర్రీ, ఇప్పుడు నేను మీకు MAPST మెథడ్తో క్రియేటివ్ రైటింగ్ ఎంత సులభమో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. MAPST మెథడ్, క్రియేటివ్ రైటింగ్ ఫార్ములా. క్రియేటివ్ రైటింగ్ రాయడానికి నేను చెప్పబోయే 5 స్టెప్ ఫార్ములా ఉపయోగించండి. ఈ మెథడ్ పేరు MAPST. ఇది ఎగ్జామ్లో క్రియేటివ్ రైటింగ్కి చీట్ కోడ్ లాంటిది. M అంటే మేక్ ఏ ప్లాన్. మొదట మీ కథను మనసులో ప్లాన్ చేసుకోండి, ఊహించండి. ద మ్యాజిక్ డోర్ ఎక్కడ కనిపించింది, ఆ డోర్ ఎక్కడికి తీసుకెళ్ళింది, అక్కడి ప్రపంచం ఎలా ఉంది, అక్కడ ఎవరున్నారు, ఏ సమస్య ఉంది, దాన్ని మీరు ఎలా పరిష్కరించారు. ఈ 6 పాయింట్స్ని మీరు మానసికంగా స్ట్రక్చర్ చేసుకోవాలి. ఇక ఏ అంటే అరేంజ్ ద హింట్స్. ప్రశ్నలో ఇచ్చిన హింట్స్ని ప్రారంభం నుండి ముగింపు వరకు అమర్చండి. ఉదాహరణకి, వన్ డే ఐ ఫౌండ్ ఎ డోర్, యాజ్ ఐ ఓపెన్డ్ ఇట్ ఐ సా, ఐ హర్డ్, ఐ నోటీస్డ్ ఎ ప్రాబ్లం, ఐ సాల్వ్డ్ ఇట్ అండ్ రిటర్న్ చేంజ్డ్. ఇది స్టోరీ స్ట్రక్చర్లో బిగినింగ్, అడ్వెంచర్, కాన్ఫ్లిక్ట్, సొల్యూషన్, ఎండింగ్ లాగా ఉంటుంది. P అంటే పిక్ సెంటెన్స్ ప్యాటర్న్స్. కొన్ని రెడీమేడ్ సెంటెన్స్ ఓపెనర్స్ ఉపయోగిస్తే రాయడం సులభం అవుతుంది. వన్ డే ఐ వాజ్ ఇలాగా, సడన్లీ ఐ నోటీస్డ్ అని, యాజ్ ఐ స్టెప్డ్ ఇన్ ఐ సా, లేదా ఐ కుడ్ హియర్, లేదా దెన్ ఐ రియలైజ్డ్, because of this I, after that I, finally I felt. ఈ లింకింగ్ వర్డ్స్ని ఉపయోగించండి. ఏంటంటే దెన్, లేటర్, ఆఫ్టర్ దట్, సడన్లీ, బికాజ్, సో, ఫైనల్లీ, యాజ్ సూన్ యాజ్, బట్. ఇలాంటి లింకింగ్ వర్డ్స్ మీరు వాడితే మీ రైటింగ్ ఫ్లో ఎగ్జామినర్కి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఎస్ అంటే స్టిక్ టు వన్ టెన్స్. స్టోరీ అంటే గతంలో జరిగిన సంఘటన కాబట్టి మీరు పాస్ట్ టెన్స్ వాడితే చాలా బాగుంటుంది. ఐ ఓపెన్డ్, ఐ సా, ఐ హెల్ప్డ్ అని ఇలా రాయండి. ఐ సీ, ఐ ఆమ్ హెల్పింగ్ ఇలా రాయకండి. ఎందుకంటే గ్రామర్ తప్పులు తగ్గితే మీకు స్కోర్ పెరుగుతుంది. ఇక T అంటే టైటప్. చివర్లో 1 నుంచి 2 లైన్లలో ఎమోషనల్ టచ్ ఇవ్వండి. స్టోరీ ఎండ్ చేసేటప్పుడు మీరు ఎలా చేంజ్ అయ్యారో చెప్పాల్సి ఉంటుంది.
Example, I returned home, but that magical experience made me braver and kinder. ఇక ఇప్పుడు మీకు నేను పర్ఫెక్ట్ మోడల్ స్టోరీ ఇస్తున్నాను. ఇది మీరు ఎగ్జామ్లో ఈ ఫార్మాట్లో రాస్తే ఫుల్ మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. One sunny afternoon, I visited my grandparents' house for the summer holidays. While exploring the storeroom, I accidentally found a small wooden door behind a bookshelf. Out of curiosity, I opened it. Suddenly, a bright light flashed and I was pulled into a magical world. I saw flying turtles, purple trees, and rivers that sang songs as they float. I could hear dancing stars humming lullabies and butterflies whispering poems. Everything was beautiful, but then I noticed all the animals were crying. I asked a talking rabbit what happened, and he said, "Our rainbow sun is trapped. Without it, our world will turn dark forever." I decided to help. I followed a glowing path, crossed a bridge made of clouds, and reached a glass tower. On top, I found the rainbow sun locked in a cage. I used a feather I had in my pocket and touched the clock. Click! It opened. The light spread everywhere. Animals cheered. Flowers danced. The world was alive again. A fairy gave me a small gem that glowed when I smiled. I returned to my world, but my heart was now filled with magic, kindness, and courage. ఇక టిప్స్ టు ఇంప్రెస్ ఎగ్జామినర్. మీరు ఫుల్ స్టాప్లు ఉపయోగించండి. అవసరమైన చోట క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయండి. అండ్ ప్రాపర్గా స్పేసింగ్ చేయాలి. స్పేస్ ఇవ్వాలన్నమాట. వర్డ్కి మధ్య స్పేసు జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మంచి ఇమాజినేషన్ యూజ్ చేయండి. మీ ఇమాజినేషన్ కలర్ఫుల్గా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి. కీప్ ద సెంటెన్సెస్ షార్ట్ అండ్ మీనింగ్ఫుల్. పెద్ద పెద్ద సెంటెన్సెస్ రాయాల్సినటువంటి అవసరం లేదు. చిన్నగా సెంటెన్సెస్, మొదట సబ్జెక్టు, తర్వాత వర్బు, ఇలా స్టార్ట్ చేయండి. ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ ఉపయోగించకండి. ఇలా బికాజ్ అంటే కొంతమంది బీసీ జెడ్ అని, యు అంటే ఓన్లీ యు అని రాస్తారు. అలా రాయకండి. డోంట్ ఫర్గెట్ ద ఎమోషనల్ ఎండింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇక ప్రాక్టీస్ టైం. ఈ టైటిల్స్లో మీకు నచ్చింది తీసుకొని 10 లైన్లో స్టోరీ రాయండి. ద మ్యాజిక్ డోర్ టు అన్ అండర్ వాటర్ కింగ్డమ్. ద మ్యాజిక్ డోర్ టు ఎ ల్యాండ్ ఆఫ్ రోబోట్స్. ద మ్యాజిక్ డోర్ టు మై ఫ్యూచర్ డ్రీమ్. MEAPST మెథడ్ ఫాలో అవ్వండి. పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తే మంచిది. లింకింగ్ వర్డ్స్ వాడండి. లాస్ట్ లైన్లో ఎమోషన్ మరియు చేంజ్ మీరు చూపించాలి. ఇప్పుడు మీరు రియలైజ్ అయి ఉండాలి, క్రియేటివ్ రైటింగ్ అనేది ఒక బర్డెన్ కాదు, ఇది ఒక ఛాన్స్. మీలో ఉన్న ఊహాశక్తిని, మీ ఇంగ్లీష్ను, మీ స్టోరీ టెల్లింగ్ని షార్పెన్ చేయడానికి ఇది ఒక మంచి సాధనం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీ మిగిలిన ఫ్రెండ్స్ మిస్ అవ్వకూడదు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.